దేవుని పరిశుద్ధ నామునకు మా సంఘ సహోదరైన పండు ఈ లాక్డౌన్ సమయంలో 119వ కీర్తన చదవటానికి, అదేవిధంగా తిరిగి దాన్ని అప్పచెప్పడానికి ప్రభువు చూపిన కృపను బట్టి మనసారా స్తుతిస్తున్నానండి. అదేవిధంగా ఈ లాక్డౌన్ సమయంలో మీ పిల్లలను కూడా ఇలాగూ చేయాలని, ఇలాగ బైబిల్ గ్రంథం ద్వారా ఆత్మీయంగా బలపరచబడాలని ఒకే ఒక తాత్పర్యంతో ఈ వీడియో చేయడానికి మేము ఇష్టపడుతున్నామండి. ఈ శ్రేష్టమైన సమయంలో మరి మీరందరూ కూడా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మంది ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైన మా యేసునాథ, నీకు వందనాలనైనా. ఈ శ్రేష్టమైన సమయంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, అవకాశం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, సిస్టర్ పండుని ప్రేరేపించి ఈ 119వ కీర్తన చదవటానికి అయ్యా చెప్పడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. అనేక మంది యవనస్తులు దీని ద్వారా ప్రోత్సహించబడి అనేక మంది ప్రయోజకులుగా తీర్చబడగలిగే కృపను మీరు దయచేయమని నమ్ముచున్నాను ప్రభా. అయ్యా నీ ఉన్నతమైన ఆలోచన ఇచ్చి ప్రభా, దీని ద్వారా ప్రయోజనకరంగా నీ నామానికి మహిమకరంగా మీరు చేయమని నమ్ముచున్నాను. నీ ఆలోచన ఇచ్చి మీరు నడిపించండి. నీ కృపా కనికరములు వారి కుటుంబం మీద నిత్యంగా మీరు ఉంచండి ప్రభా. మీరే సహాయం చేసి నీవే ప్రభా అయ్యా నీ రాజ్య విస్తరణ కొరకే బలమైన సాధనంగా మీరు వాడుకుని ప్రయోజనకరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకే, అలాగే కుటుంబ క్షేమాభివృద్ధి కొరకే ప్రభు, దైవ సేవకుల క్షేమాభివృద్ధి కొరకే మీరు వాడుకోమని నమ్మచ్చు. జీవము కలిగిన నజరేయుడైన యేసయ్య దివ్య నామములో అతి మిక్కిలం గడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. కీర్తనలు 119 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడాలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగలేదు. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లించదును. నీ కట్టడాలు నేను గైకొందును, నన్ను కొద్దిగా విడనాడుకును. యవనస్తులు దీని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతను కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము తగిన వాడవు. నీ కట్టడాలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించేదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనాల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలు ధ్యానించేదను, నీ త్రోవను మన్నించేదను. నీ కట్టడను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యము నేను మరవకయుందును. నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనిచుందును. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. నీవు గర్విష్ఠులను గద్దించున్నావు. నీ ఆజ్ఞలు తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనాన్ని అనుసరించున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారము తొలగింపు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలు జ్ఞానించును. నీ శాసనాలు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయో నేను చెప్పు కనుక నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపట నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనాలు నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నీవు నా హృదయం విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తెదను. నీ కట్టడాలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు కడమట్టుకు నేను వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను. దాని యందు నన్ను నడుచేయము. లోభము తట్టుకాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులను నీ భయం పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించిన నా అవమానము కొట్టివేయము. నీ ఉపదేశములు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరము నా ఎదుకు రానిము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రము తీసివేయకము. నేను నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ధ్యానించుదును. నేను నిత్యము దాన్ని అనుసరింతును. నేను నీ ఉపదేశములు వెనుకబడను. నిర్బంధ
నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనాల గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించేదను. అవి నాకు ప్రేమలు. నాకు ప్రేమగా ఉన్న నీ ఆజ్ఞల ఎదుట నా చేతులు ఎత్తేదను. ఈ కట్టడాన్ని నేను జ్ఞానించేదను. ఈ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొను. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగిలిన వహించిరి. ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగి తిరుగుటలేదు. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులు జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పును తిని నీ ధర్మశాస్త్రము విడిచినచ్చున్న భక్తిహీనుడుగా నాకు అధిక రోషం పుట్టించున్నది. యాత్రికుడినైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడల హేతువులాయను. యెహోవా, నేను రాత్రివేళ స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం నేను అనుసరించును. నీ ఉపదేశములు నేను ధ్యానించుదును. ఇదే నాకు వరముగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కటాక్షముంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనిచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గము నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనాల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నారు. నీ ధర్మశాస్త్రం నేను మరువను. న్యాయమైన నీ విధులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ మేల్కొన్న వాడును. నీ అందు భయభక్తులు గలవారును నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపు. యెహోవా, నీవు ఇచ్చిన మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగకమనుకు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. యెహోవా, నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించెదరు. అయితే నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశములను అనుసరించును. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించెదరు. అయితే నా పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము ప్రభువలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి సంతోషించున్నాను. నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలందు ఉండుట నాకు మేలాయను. వేల కొలిత బంగారు నాణెం కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ అంత భయభక్తులు గలవారును నన్ను చూసి సంతోషించను. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపణను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగును గాక. నీ ఉపదేశము నేను ధ్యానించున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనాలను తెలుసుకునే వారు నా పక్షం నందురు గాక. యెహోవా, నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఆదరించదము అని నా కళ్ళు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి చూచున్నవి. నేను పొగదగుల్చిన సిద్ధి బలిన అయితేనే అయినను నీ కట్టడలు నేను మర్చుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివా. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటే గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలను నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములు నేను విడవక ఉన్నాను. నీవు నియమించిన శాసనాలను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. కావున నేను నిర్ణయం చెప్పిన అది నేటికి స్థిరముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమయ్యని ఏడలా నా శ్రమయందు నీ నశించి ఉందును. నీ ఉపదేశములను నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడినే నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలన నీ భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. నేను నీ శాసనాలను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలిగి నేను గ్రహించున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది. దినమెల్ల నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నాకు
నిత్యము తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనాలు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ ఉపదేశము లక్ష్యము చేయుచున్నాను, కావున హృదయుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ వాక్యం అనుసరించుటకు దుష్ట మార్గంలో నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితే కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను, తప్పు మార్గంలోనే నాకు అసహ్యం రాయను. యెహోవా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయవిధులను అనుసరించుదని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదువు. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోట స్వేచ్ఛార్పణను అంగీకరించుము, నీ న్యాయవిధులు నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరగటలేదు. నీ శాసనాలు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించున్నాను. నీ కట్టడలను అనుసరించుటకు నా హృదయం, నీ కట్టడలు లేకున్నట్లు నా హృదయం నేను లోపరుచుకొచ్చున్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలు అనుసరించును. దుష్క్రియలు చేయవారులారా నా యుద్ధ నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదరించుము. నేను నా ఆశభంగమై నేను సిగ్గునందుకైందును గాక. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నేను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారిని నీవు నిరాకరించదు, వారి కపట ఆలోచన మోసమే. భూమి మీద నుండి భక్తిహీనులందరినీ నీవు మస్టువల్ లయపరచుదువు. కావున నీ శాసనాలు నాకు ఇష్టమైనవి. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించున్నాను, నన్ను బాధించు వారి కోసం నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీతి రక్షణ కొరకు నీతి కల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్ను క్షీణించున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కన్నడలు నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనాలను గైకొన్నట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిరార్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. నీ ఉపదేశములు యథార్థములను నేను వాటిని మన్నించున్నాను, అబద్ధములన్నీ నాకు అసహ్యములాయను. నీ శాసనాలు ఆశ్చర్యకరములు, కావున నేను వాటిని గైకొనిచున్నాను. నీ వాక్యము వెల్లడి ఆకుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందు అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వచ్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశమును అనుసరించుటకు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలు నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీవు నీ శాసనాలు నియమించితివి. నా విరోధులు నీ వాక్యం మరిచిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. యెహోవా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడును నిరాకరింపబడిన వాడును అయిన నీ ధర్మశాస్త్రం నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనాలు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. నేను యెహోవా, నా హృదయపూర్వకంగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనాలు చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని నీవిచ్చిన వాక్యము, నీవిచ్చిన ధర్మశాస్త్రం జ్ఞానించుటకు నా కన్నులు రాత్రిజాము కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యాలు చేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివేసేవారును నా ఎద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగానున్నావు, నీ ఆజ్ఞలు నీవు సత్యమైనవి. నీ శాసనాలను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను వినిపింపుము, నా పక్షం వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీ మాట చొప్పున నన్ను బ్రతికి, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికి.
నేను నీ ధర్మశాస్త్రం మరిచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనుల కట్టడలు వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నాకు విరోధులు అనేకులు. అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగి తిరుగుటలేదు. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని వారు నీ మాట లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు. నీ కృపను బట్టి నన్ను బ్రతికింపు. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన శాసనములను నిత్యము నిలిచును. అధికారులు నన్ను నిర్నిమిత్తముగా తరుముచున్నారు. నీ వాక్య భయం అయినను నీ వాక్య భయం నా హృదయమందు నిలుచున్నది. విస్తారమైన దోపసము సంపాదించిన వారి వల్ల నీవు ఇచ్చిన మాట చొప్పున నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తట్టుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలు అనుసరింతును. నీ శాసనాలు బట్టి ప్రవర్తించదను. అవి నాకు అధిక ప్రియములు. నా మార్గంలో నేను ఎదుటనున్నవి. నీ శాసనాలను నీ ఉపదేశములు నేను అనుసరించున్నాను. యెహోవా, నా మరణి సన్నిధికి వచ్చును గాక. నీవు ఇచ్చిన మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు. నీవు నీ కట్టడలు నాకు బోధించున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ సత్యం, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నేను ఈ వాక్యము గురించి నాకు నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను. నీ చేయి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయమగును గాక. నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవిడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును. ఎందుకనగా నీ ఆజ్ఞలు నేను మర్చిపోవడం కాను. ఆమేన్. అద్భుతంగా వాక్యం చెప్పిన సహోదరి పండుకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీరు కూడా మీ సంఘాల్లో ఏ విధంగా చెప్పాలని ఆసక్తి కలిగి ఉంటే కనుక మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా యేసునాథా, నీకు వందనాలు అయ్యా. నీవు ఇచ్చిన మహాకృపను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు అయినా. ఇలాగ అనేకమైన అధ్యాయాలు, అనేకమైన పుస్తకాలు చదివి ప్రభా అయ్యా, నీ కొరకు నీతికి యథార్థంగా పరిశుద్ధంగా జీవించగలిగే యవనస్తులను యవనరాలను మీరు లేపుతున్నారు. నీకు వందనాలు ప్రభా. మంచి దినాల్లో, కడవరి దినాల్లో నీ కొరకు విశ్వాసం కలిగి జీవించే కృప మా సంఘాలన్నింటికి మీరు దయచేయమని నమ్ముచున్నాను. ఎత్తబడి గుంపులు మేము ఉండాలి ప్రభా. పెంటెకోస్టల్ ఫెలోషిప్ చర్చెస్ ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు మనసారా స్తుతిస్తూ, నీ సహాయం మాకు అవసరం అవుతుంది. నీ కృప, నీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము కనుక నీ కృప చేత మమ్మల్ని మీరు నడిపించమని నమ్మచ్చు. జీవాధిపతి అయిన జీవం కలిగిన నజరేయుడైన యేసయ్య ద్వితీయ నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.